బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో దారుణం జరిగింది. మరో చిన్నారిపై ఓ కుక్క దాడి చేసింది. సునకం దాడిలో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కుక్క కాటుకు గురైన ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అదిగో చూడండి బిగ్ టీవీ స్క్రీన్ పైన కుక్క దాడి చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలవి. అదిగో ఒక పాప బైక్ దగ్గర ఉన్న సమయంలో కుక్క దాడి చేసింది. మిగిలిన వాళ్ళు అక్కడ అదిగో కుక్క వెళుతూ ఉంది. ఆ సమయంలో అదిగో పాపపై ఎలా అటాక్ చేస్తుందో చూడండి. అక్కడ అమ్మాయి సింగిల్ గానే ఉంది, కుక్క అటు వెళుతుంది. పాప ఆ కుక్కని ఏమీ కూడా అనలేదు, బైక్ దగ్గరే ఉంది. ఆ కుక్క అటు వెళుతూ ఆ పాపపై ఆ చిన్నారిపై దాడి చేసి వెళ్ళిపోయింది. ఖైరతాబాద్లోని శ్రీనివాస నగర్లో యూకేజీ చదువుతున్న ఒక చిన్న పాపపై కుక్క దాడి చేసింది. ఇంటి ముందు ఆ సమయంలో ఆ పాప ఆడుకుంటూ ఉంది. అదే సమయంలో అటుగా వచ్చిన కుక్క ఒక్కసారిగా ఆ చిన్నారిపై దాడి చేసింది. చిన్నారి కేకలు విన్న స్థానికులు పరుగున అక్కడికి రావడంతో ఆ కుక్క అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని బంజారాహిల్స్లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇప్పటికే రేణు దేశాయ్ లాంటి డాగ్ లవర్స్ చెప్తున్నారు, కుక్కలు ఎక్కడ ఉన్నా నాకు చెప్పండి, నేను తీసుకుని వెళతాను అని. రేణు దేశాయ్ ప్రెస్ మీట్ తర్వాత ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఎక్కడైనా కుక్కలుంటే నాకు చెప్పండి, నేను తీసుకుని వెళ్ళిపోతాను అని. రేణు దేశాయ్ గారు, ఇప్పుడు ఈ పాపకి వైద్యం అందించడానికి మీరు ఏం చేయబోతున్నారో మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. డాగ్ లవర్స్ ఇప్పుడు ఈ పాపకి ఎటువంటి ట్రీట్మెంట్ అందించబోతున్నారనే విషయం గురించి, మీరు చేసే సాయం గురించి కూడా మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం కనిపిస్తోంది. మా ప్రతినిధి పాపన్న ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పాపన్న, ప్రస్తుతం ఆ కుక్క దాడిలో గాయపడిన పాప ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎస్ రోహిత్, ఈ రోజు ఖైరతాబాద్ లో వీధి కుక్కల దాడిలో చిన్నారి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. ఎందుకంటే కేవలం చాలా చిన్న వయసు గల అమ్మాయి పైన ఒక్కసారిగా కుక్క దాడి చేయడంతో తన మెడతో పాటు అటు మొహం మీద కూడా తీవ్ర గాయాలైతే అయినాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించకపోతేనైతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటూ కూడా అటు కుటుంబంతో పాటు స్థానికులందరూ భయాందోళన ఉన్నారు రోహిత్. అయితే దీనికి ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి అటు నగర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనైతే జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అటు డాగ్ లవర్స్ వర్సెస్ ఇటు స్ట్రీట్ డాగ్ బాధితులు అయితే గత కొన్ని రోజులుగా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు కానివ్వండి, ఈ ప్రజల్లో ఉన్న భయం తొలగించడానికి అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇటు జిహెచ్ఎంసీ యానిమల్ బర్త్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ప్రస్తుతం ఆ చిన్నారిని గాయపరిచిన కుక్కను ట్రాక్ చేస్తున్నారా? ఎందుకంటే ఆ కుక్క చాలా అగ్రెసివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్నారి ఆ కుక్కకు చాలా దూరంలో ఉంది, బైక్ పైనే ఉంది, దృశ్యాల్లో కనిపిస్తుంది. ఆ కుక్క చిన్నారి వైపు వచ్చి కరిచి వెళ్ళిపోయింది. అంటే అగ్రెసివ్ గా ఉన్న కుక్క. సో అగ్రెసివ్ గా ఉన్న కుక్కలను ఐడెంటిఫై చేస్తాం, వాటిని ట్రాక్ చేస్తామని మొన్న డాగ్ లవర్స్ అందరూ కూడా చెప్పారు. ఒక దశలో కుక్కలను వ్యతిరేకిస్తున్న వారిని తరలించండి అంటున్న వాళ్ళపై సీరియస్ కూడా అయ్యారు. సో ఇప్పుడు ఆ కుక్కను ట్రాక్ చేయడానికి ఇటు అధికారులు కానీ డాగ్ లవర్స్ కానీ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మరికొంతమందిని ఆ కుక్క కరిచే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎస్ రోహిత్, మీరు అన్నట్టు ఎలాంటి చర్యలకైతే ఇటు డాగ్ లవర్స్ కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ కూడా తీసుకున్నట్టు కనిపిస్తలేదు. మీరు అన్నట్టు ఆ కుక్క ఎంత అగ్రెసివ్ ఉంటే తప్పితే అట్లాంటి గాయం జస్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లోనే అమ్మాయి పైన అంతటి తీవ్రమైన గాయాలు చేసిన కుక్కను ట్రాక్ చేయడానికి స్థానికంగా ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, యానిమల్ బర్త్ కంట్రోల్ కానివ్వండి, మొన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి మేము స్ట్రీట్ డాగ్ లను కంట్రోల్ చేస్తాం, ఏమైనా స్ట్రీట్ డాగ్స్ ఇబ్బందికరంగా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేమే రంగంలోకి వచ్చి వాళ్ళు పట్టుకుంటామని చెప్పిన వారు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళు అడ్రస్ లేదు, వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడానికి అయితే రావట్లేదు. ఇది కేవలం ప్రెస్ మీట్ల మట్టుకే, ఇది పేపర్లో న్యూస్ లో రావడం మట్టుకే అన్నట్టు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు రోహిత్. ఇది ఒక్కటే కాదు, ఖైరతాబాద్ లో జరిగిన ఒకటే కాదు, గత 2 రోజుల క్రితం అంబర్పేటలో 8 సంవత్సరాల బాలుడి పైన జరిగింది. వారం రోజుల క్రితం సూరారంలో 5 సంవత్సరాల బాలుడి మీద కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఇప్పుడు ఈ సూరారం అంబర్పేటలో జరిగిన ఘటనలో కూడా ఆ రోజు వీధి కుక్కలు అయితే ట్రాక్ చేయడం కానివ్వండి, వాటిని పట్టుకోవడం కానివ్వండి, వాటిని బర్త్ కంట్రోల్ కానివ్వండి, లేకుంటే వాటిని సేఫ్టీ ప్లేస్ లో పెట్టడం కానివ్వండి, ఒక్క పని కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, అటు ఎవరైతే స్ట్రీట్ డాగ్ లవర్స్ అని చెప్పుకుంటున్నారో కొన్ని ఎన్జిఓస్ వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు రోహిత్. పాపన్న, నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఆ కుక్క మీకు నిజంగా కనిపించట్లేదు కానీ, ఎందుకంటే అది లాంగ్ షాట్లో మీరు చూస్తున్నారు. కానీ నా దగ్గర ఒక ఫోటో ఉంది, నిజంగా ఒళ్ళు జలదరిస్తోంది. ఎందుకంటే ఆ పాప ఎడం పక్క బుగ్గ ఇక్కడ నుంచి ఆ చిన్నారి బుగ్గ, ఎల్కేజీ చదువుతున్న చిన్నారి బుగ్గ
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చీరిపోయింది. నిజంగా చాలా బాధ కలుగుతుంది. నేను చూపించలేకపోతున్నాను దీన్ని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా లోతుగా. నిజంగా నాకు చెప్పడానికి రావట్లేదు. నేను కూడా దృశ్యాలు చూసిన తర్వాత అనిపించింది, కానీ చూసిన తర్వాత మాత్రం చాలా బాధ కలుగుతుంది. చిన్నారి, ఎల్కేజీ చదువుతున్న చిన్నారి. ఒకసారి నాకు చూపించాలని అనిపిస్తుంది, కానీ గైడ్ లైన్స్కి లోబడి నేను చూపించలేకపోతున్నాను. రేణుదేశాయ్ గారు లేదంటే డాగ్ లవర్స్, చిన్నారి, ఎల్కేజీ చదువుతున్న చిన్నారి. మరి ఇప్పుడు డాగ్ని వ్యతిరేకించాలా, తరలించండి. మనుషులు తిరిగే మా వీధుల్లో, ట్యాక్సులు కట్టుకుని తిరుగుతున్న మా వీధుల్లో మీరు డాగ్ లవర్స్ అయితే మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ కాంపౌండ్లో పెట్టుకోండి అంటున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను డాగుల్ని వ్యతిరేకించట్లేదు, అలాగని డాగుల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఈ పాప బుగ్గ, చిన్నారి, ఎల్కేజీ చదువుతున్న చిన్నారి బుగ్గను రేణుదేశాయ్ గారు, మీ నెంబర్ నా దగ్గర ఉంది, కావాలి అంటే నేను మీకు దీన్ని వాట్సాప్ చేస్తాను. డాగ్ లవర్స్ ఇంకెవరికైనా వాట్సాప్ చేయాలి అంటే నేను వాట్సాప్ చేస్తాను. బిగ్ టీవీ స్క్రీన్ పైన లేదంటే మా బిగ్ టీవీ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మీరు అడగండి, నేను వాట్సాప్ చేస్తాను. మీరు ఎవరైనా మాట్లాడతాను అంటే రండి, మాట్లాడదాం. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆ డాగ్ని ట్రాక్ చేస్తారా? నేను డాగులకి వ్యతిరేకంగానూ మాట్లాడటం లేదు, డాగ్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి సపోర్ట్గానూ మాట్లాడలేదు. నాకు కావాల్సింది చిన్న రెప్పు. ఈ చిన్నారి ఎదిగే కొద్దీ గాయం మాత్రం మానిపోదు. ఎవరి పాపకి వైద్యం చేయిస్తారు చెప్పండి నాకు? ఎవరు వస్తారు చెప్పండి? డాగ్ లవర్స్ ఇప్పుడు మీరు రండి, ఎవరు వస్తారు? ఆ డాగ్ని ట్రాక్ చేయండి. ఈ పాపకి ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత లోతున చీరిపోయింది, బుగ్గ మొత్తం చీరిపోయింది. ఎల్కేజీ చదువుతున్న పాప, ఇంత చిన్నారి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత అందంగా ఉందో తెలిసి పాపను చూస్తుంటే, ముఖం, కళ్ళు చూస్తుంటే. కానీ బుగ్గ పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగో ఇంకో ఘాటు ఇలా పైకి, ఇంత లోతులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చీరిగిపోయింది, మొత్తం విడిపోయింది. బాబా మొత్తం విడిపోయింది. ముక్కు దగ్గర నుంచి అంత రక్తం. నిజంగా కోపం వస్తుంది నాకు. అది డాగుల పైన. పాపం నిజంగానే వాడికి ఏం తెలియదు. మరి ఏం చేస్తున్నారు డాగ్ లవర్స్? ఏం చేస్తున్నారు? డాగులను కంట్రోల్ చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ఈ పాపకు సరిగ్గా మాట్లాడరు, ముద్దుగా పలుకుతూ ఉంటుంది ఈ పాప. ఈ పాప వచ్చి డాగ్ లవర్స్నో అధికారులను నేనేం తప్పు చేశాను అని అడిగితే ఏం చెప్తారు? వస్తారా చూడటానికి? ఈ పాపను చూడటానికి వస్తారా? కోపంతో, అవును, కుటుంబ సభ్యులను కలిస్తే మరి అలాగే మాట్లాడతారు. కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసేస్తే ఇలాగే మాట్లాడతారు. డాగ్లను వ్యతిరేకిస్తున్నారు అని మీరు అనటం కాదు. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారు? మీరు అందరూ కలిసి నేను డాగ్లను వ్యతిరేకించట్లేదు, డాగ్ లవర్స్ని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఏం చెప్తారు? పరిష్కారం ఏది? ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడమేనా పరిష్కారం అంటే? కుక్క కాటుకు గురైన వాళ్ళని అడిగితే తెలుస్తుందా బాధ ఎలా ఉంటుందో? వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయిన తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది ఎలా ఉంటుందో? ఖైరతాబాద్లో ఈ పాప తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుందా బాధ ఎలా ఉంటుందో? చెప్తారా? వస్తారా? మీకు కూడా బిగ్ టీవీ ప్రతినిధిగా మేము కూడా వస్తాం. వెళ్దామా పాపింటికి? మేము కూడా వస్తాం. బిగ్ టీవీ మీకు కూడా వస్తుంది, వెళ్దామా? నేను రెడీ. వెళ్దామా? రండి, మా బిగ్ టీవీకి ఉంది కదా, ఫోన్ చేయండి, కలిసి వెళ్దాం. వాళ్ళు ఏం చెప్తారా ఆ సమయంలో వింటారా? ఎస్, కుక్క మాటలు రాని మూగ జీవాల బాధను మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వచ్చి రాటను ముద్దుగా మాటలు పలికే ఈ మనుషుల ఆవేదన అర్థం చేసుకోలేరా? మరేం చేయాలి చెప్పండి? ఎవరైనా ఏం చేయాలి? నిజంగా చూస్తుంటే గుండె తరిక్కుపోతుంది తెలుసా? మేము చూపించలేకపోతున్నాను ఈ దృశ్యాలు మీకు నిజంగా మీకు గనక ఈ దృశ్యాన్ని చూపిస్తే మీరు ఏడుస్తారు తెలుసా? ఆ ఏజ్ ఉన్న ప్రతి తల్లి ఏడుస్తుంది తెలుసా మీకు? నాకే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి, ఈ దృశ్యం చూస్తుంటే. నేను ఆ కుక్క దాడి చేస్తున్న దృశ్యం చూసినప్పుడు ఎంత గాయమైంది అనుకోలేదు. ఆ కుక్క కరిచి ఉంటుంది, ట్రాక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. కానీ మా వాళ్ళు నాకు ఫోటో పంపించిన తర్వాత చూస్తూ ఉంటే నాకే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. అదిగో చూడండి ఒకసారి, ఆ చిన్నారు, అదిగో మీకు బ్లర్ చేసాం. ఆ రెండో బాక్స్లో ఉంది చూసారా? రెండో బాక్స్లో మేము బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఆ దృశ్యాల్ని బ్లాక్ అండ్ వైట్లో బ్లర్ చేసి చూపిస్తున్నాం. మీరు తట్టుకోలేరు, నిజంగా చెప్తున్నాను, మీరు తట్టుకోలేరు. ఆ ఏజ్ పాప, ఆ ఏజ్ బిడ్డ ఉన్న ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు. నిజంగా బిడ్డను వదలాలంటే భయం. చాలా మంది ఏమంటారంటే బిడ్డలు రోడ్డు మీద వదిలేసి అలాగే వెళ్తారండి. అరే మనుషులు మరి రోడ్డు మీద పంపించమా? మనం
భద్రత కల్పిస్తున్నది, రోడ్లు వేసుకుంటున్నది. మనం భద్రతగా ఉండటానికే కదా, రోడ్డు మీద వదులుకోవడానికే కదా. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద బిడ్డలను వదిలేసి. ఇది కాదు కావాల్సింది, ఇది కాదు కావాల్సింది. చూడండి ఆ బిడ్డకి, అదిగో ఇక్కడ నుంచి బ్లర్ చేశాం కదా, ఇక్కడ నుంచి ఎడం వైపుని ఇక్కడ వరకు ఇంత లోతును చీర్చేసింది. ఇటువైపు టీ ఆకారంలో ఇటువైపు ఒకటి, ఈ ఘాటు ఇటువైపు ఒకటి, ముక్కు నిండా రక్తం. ఆ పాపకి ఇప్పుడు ఎంత సర్జరీ చేయాలో తెలుసా? ఒక పెద్ద సర్జరీ చేయాలి, కుట్లు వేయాలి, అవన్నీ కూడా. ఆ పాప ఎలా తట్టుకుంటుందో తెలుసా? సో మా పాపన ఉన్నారు, ఒకసారి పాపనతో మాట్లాడదాం. పాపన్న, ఆ ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత నిజంగా ఏదో చిన్న గాయం కాదు, మొత్తం ముఖం అంతా రక్కేసింది. ఇప్పుడు ఏంటి వైద్యులు ఏం చెప్తున్నారు? ఎక్కడ చికిత్స అందిస్తున్నారు? కనీసం డాగ్ లవర్స్ ఎవరైనా వస్తున్నారా, అధికారులు కానీ అక్కడికి? రోహిత్, ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్న రెయిన్బో హాస్పిటల్లోనైతే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అయితే యాంటీ ర్యాబిస్ వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. కానీ ఆ గాయాన్ని పరిశీలించిన తర్వాత వైద్యులు చెప్తుంది ఏంటంటే ఇది జస్ట్ నార్మల్ ట్రీట్మెంట్ తోటి సరిపోదు, అమ్మాయి బుగ్గ మీద కుట్లు వేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే రోహిత్, ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక సర్టెన్ వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయి ఫేస్ మీద చిన్న మొటిమ అయితేనే ఆ అమ్మాయి బయటకు చూపించుకోవడానికి కానివ్వండి, బయట తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది ఒక చిన్న పాప ఫేస్ మీద అంత పెద్ద గాయం అయితే ఆ గాయాన్ని తన జీవితాంతం ఎలా మోస్తుంది రోహిత్? ఈ గాయానికి కారణం స్ట్రీట్ డాగ్ లవర్స్ చూపించే ప్రేమనా, అటు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడమా, అటు హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయకపోవడమా? ఈ పాపకు ఏమన్నా ఆన్సర్ చెప్తారు? ఈ ఒక్క రోజుతో పోయేది కాదు, ఎక్కడో చేతికో కాలుకో గాయం అయితే దాచుకొని పెట్టుకునేది కాదు. మొహం మీదనే అంత పెద్ద గాయం అయితే తన జీవితాంతం ఆ మచ్చను ఆ మరకను తను ఏ విధంగా మోస్తుంది? దీనికైనా అటు స్ట్రీట్ డాగ్ లవర్స్ అయినా కానివ్వండి, అటు ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్న జిహెచ్ఎంసీ యానిమల్ బర్త్ కంట్రోల్ అధికారులైనా కానివ్వండి, ఏం పట్టించుకోనటువంటి, అంటే ఎన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకోనటువంటి ప్రభుత్వ అధికారులైనా కానివ్వండి, ఈ పాపకి ఏమని సమాధానం చెప్తారు? భవిష్యత్తులో పాప పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆ పాపతో పాటు ఆ స్థానికులందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. రైట్ పాపన్న, ఆ పాప కోలుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఆ డాగ్ ఏమన్నా ర్యాబిస్ లాంటివి ఏమన్నా ఉన్నాయన్నది కూడా ట్రాక్ చేయాలి. పాపన్న, డాగ్ని ట్రాక్ చేయడానికి ఏమైనా బృందాలు వెళ్ళాయా? ఎందుకంటే ఆ డాగ్కి ఏదైనా డిసీజెస్ ఉంటే మిగిలిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అది అగ్రెసివ్ డాగ్ అయితే మిగిలిన వాళ్ళని కరిచే అవకాశం ఉంటుంది. ఒకటి, పాపకు ఈ డాగ్ బయటలో గాయపడిన పాపకు వైద్యం అందించడం ఒకవైపు అయితే, ఆ డాగ్ ఎటువైపు వెళ్ళింది అన్నది ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా అధికారులు కానీ డాగ్ లవర్స్ కానీ? అయితే ఇప్పుడే మనం జిహెచ్ఎంసీ అధికారుల నుంచి తెలుసుకుందంటే వారికి ఇప్పుడే సమాచారం అందింది. కానీ ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ 1, 2 ఉంటే దాన్ని ఏమైనా ట్రాక్ చేయొచ్చు. కానీ ప్రతి వీధిలో 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో అయితే వీధి కుక్కలు ఉన్నాయి. వాటిని ట్రాక్ చేయడం కానివ్వండి, వాటిని పట్టుకొని వాటి అన్నిట్లను కూడా స్టెరిలైజ్ చేయడము, లేకుంటే ర్యాబిస్ వ్యాధి ఉందో లేదో నిర్ధారించే పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం అధికారులు. ఒకసారి డాగ్ లవర్స్ అధికారులు ఆ కుక్కని ట్రాక్ చేయండి. అంతేకాదు గాయపడిన ఆ చిన్నారికి ఎటువంటి వైద్యం అందించాలన్న దానిపై డాగ్ లవర్స్ వైద్యులు అధికారులు వెళ్ళి కనీస కేర్ తీసుకోండి ప్లీజ్.